ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం ఇక్కడ దారుణం జరిగింది. టీడీపీ కార్యకర్త ఓ మహిళను నడి రోడ్డుపై అసభ్య పదజాలంతో దూషించడమే కాదు, రోడ్డుపై ఈడ్చికెళ్లి చెట్టుకి తాళ్లతో కట్టే చిత్రహింసలకు గురి చేశాడు. సభ్య సమాజం తలదించుకునే ఈ ఘటన కుప్పం మండలం నారాయణపురంలో చోటు చేసుకుంది. నారాయణపురం గ్రామానికి చెందిన తిమరాయప, శిరీష ఇద్దరు భార్యాభర్తలు. అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త మునికన్నప్ప వద్ద 2 ఏళ్ల క్రితం 80,000 అప్పు తీసుకున్నారు. అప్పుల భారం ఎక్కువ కావడంతో ఊరుదిలి వెళ్ళిపోయాడు భర్త. ఆయన భార్య శిరీష ఇద్దరు బిడ్డలతో కలిసి ఆ గ్రామంలోనే కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. తనకు వచ్చిన కూలీ డబ్బులోనే భర్త తిమరాయప చేసిన చిన్నపాటి అప్పులను వీలైనంత వరకు తీరుస్తూ వస్తోంది. పెద్ద మొత్తం కావడంతో మునికన్నప్పకు అప్పు తీర్చలేకపోయింది. ఈ నేపథ్యంలో మునికన్నప్ప వేధింపులు ఎక్కువయ్యాయి. శిరీష రోడ్డుపై నడిచెళ్తుండగా తక్షణమే అప్పు తీర్చాలంటూ ఒత్తిడి చేశాడు. గ్రామస్తులు చూస్తుండగా అసభ్య పదజాలంతో శిరీషను దూషిస్తూ అప్పు తీర్చకపోతే చంపేస్తానని బెదిరించి అక్కడితో ఆకుండా శిరీషను నడి రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లి తాడుతో వేప చెట్టు కట్టేసి చిత్రహింసలకు గురి చేశాడు. దిక్కుతోచని స్థితిలో శిరీష అలాగే నరకం అనుభవించారు. ఈ ఘటనను ఫోన్లో చిత్రీకరిస్తున్న స్థానికులపైన కూడా భౌతిక దాడి చేశాడు మునికన్నప్ప. పోలీసులు టీడీపీ కార్యకర్త మునికన్నప్పను అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై స్పందిస్తున్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల. మాట్లాడదాం. శ్యామల గారు, నమస్తే. ఇంకా ఎన్ని చూడాలండి ఇలాంటివి? 4 సంవత్సరాల్లో మీ పోరాటాలకి మాత్రం ఎక్కడా అంతం కనబడట్లేదు. సో ఏ విధంగా దీన్ని ఖండిస్తారు? ఏ విధంగా ఆ బాధితురాలకి అండగా ఉండాల్సిన అవసరం ఉంది? ఏంటి మీ దృష్టికి వచ్చిన అంశాలు? ఒక్క మాటలో చెప్పాలంటే, గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తల్లికి గౌరవం లభిస్తే, ఈ కూటమి గవర్నమెంట్ వచ్చాక తల్లికి శిక్షలా ఉందండి. అది తల్లికి వందనం పథకం దగ్గర నుంచి తీసుకుంటే ఈ రోజు జరిగినటువంటి హేయమైన ఘటన చూస్తుంటే అసలు మహిళలపై ఇంత దారుణంగా దాడులు చేస్తుంటే మేము మహిళల్ని కాపాడుతాం అంటూ మనసులు కొల్లగొట్టిన రక్షకులందరూ ఏమైపోయారు? ఈ రోజున రాష్ట్రంలో మహిళల భద్రతే గల్లంతైపోయింది. గూండాల రాజ్యం బలపడుతోందా అన్నట్టు అనిపిస్తోంది నిజంగా. అంటే ఒక కన్న కొడుకు ముందు ఒక తల్లిని అలా కట్టేసి అలా దుర్భాషలాడుతూ మొహం మీద ఉమ్ము వేస్తూ ఆమెను అలా శిక్షిస్తుంటే ఆ కొడుకు పడేటువంటి ఆ మానసిక క్షోభ ఎలా ఉంటుందండి? ఆ వయసులో అలా ఆ మానసిక పరిస్థితికి ఆ అబ్బాయిని గురి చేయడం ఎంతవరకు కరెక్ట్? ఆ తల్లి ఎంత బాధపడి ఉంటుంది, ఆమెను ఎలా బాధపడటం ఎంతవరకు కరెక్ట్? ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. రైట్. పక్కనే ఆ చిన్న పిల్లాడు బాబు నిజంగా ఎంత రోధిస్తున్నాడు, అది కూడా పట్టించుకోవట్లేదు. పైగా ఇది వీడియో చిత్రీకరిస్తున్న వాళ్ళ పైన కూడా దాడి చేశాడు ఆ మునికన్నప్ప. ఏం ధైర్యం చూసుకొని? అదే ఏదో స్వామి చెప్పినట్టు ఆవు ఘటన వేస్తే దూడ చేలం వస్తుందా అని ఒక సామెత అంటారు చూసారా, ఇదివరకటి కాలంలో చెప్పేవాళ్ళు. అలాగా నాయకులు ఎలా ఉంటే ప్రజలు కూడా అలాగే ఉంటారండి. వాళ్ళ నాయకులే ప్రెస్ మీట్లు పెట్టి మీరేం చేస్తారో చేయండి, మీరు రెచ్చిపోండి, మేము చూసుకుంటాం, మేము ఉన్నాం అన్న ధైర్యం వాళ్ళకి కలిగిస్తున్నారు. కాబట్టే ఈ రోజున రాష్ట్రంలో ప్రజలు ఇలా ఉన్నారు. వాళ్ళ కార్యకర్తలు, ముఖ్యంగా కూటమి నాయకుల కార్యకర్తలు ఇంత దారుణానికి ఒడిగడుతున్నారు అంటే వెనకాల మేము ఉన్నామన్న అండ ధైర్యం వాళ్ళు ఇవ్వబట్టే కదా. దానికి తోడు ఈ పచ్చ మీడియా గురించి కూడా మనం మాట్లాడుకోవాలి ఇక్కడ. అంటే జేత్వానీపై ఎంత ప్రేమ కురిపించేసిన పచ్చ మీడియాకి ఈ రోజున మరి తల్లికి దిగ్బంధనం సంఘటన ఇంకా తెలిసిందో లేదో పాపం. దీనిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే ఎవరైనా స్పందించే అవకాశం ఉంటుందా శ్యామ్ గారు? అంటే సొంత నియోజకవర్గం కదా. వాళ్ళ సొంత నియోజకవర్గంలో ఇలా జరిగింది, ఒక మహిళ దుస్థితి ఇది. ఆయన సొంత నియోజకవర్గంలో ఇక ఈ రాష్ట్రంలో ఎంత మంది ఆడపిల్లల మీద ఎన్ని దాడులు ఎన్ని జరుగుతున్నా కూడా ఎవ్వరు నోరు మీద పని ఈ క్రమంలో మరి ఆయన సొంత నియోజకవర్గంలో అయినా నోరు మెదిపితే సంతోషమే, అంతకంటే కావాల్సిందే ఉంది. కానీ మరి ఇప్పటి వరకు అలాంటిది ఏమీ జరగలేదు. ఆల్ రైట్ శ్యామల గారు, సో ఇది ఒక్కటే కాదు నిజంగా, అంటే మీరు చేయాల్సిన పోరాటాలు ఇంకా
రోజు రోజుకి ఒక కొత్త అంశంతో వాళ్ళు కొత్తగా వస్తున్న క్రమంలో మరి ఎన్ని పోరాటాలను చేస్తారండి మీరైనా? చాలా చెయ్యాలి. ఎందుకంటే చిన్న విషయం ఇదే కాదు, ఇంకొక విషయం కూడా, ఒక దళిత మహిళపై కూడా కడుపు చేసి అతను పెళ్లి చేసుకోమంటే పెళ్లి చేసుకోకుండా ఆ పిల్లని అన్యాయం చేసి వీళ్ళు కూటమి నాయకుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమంటున్నారు, సెటిల్మెంట్లు చేస్తున్నారు, డబ్బు ఇంతిస్తాం అంతిస్తాం మర్చిపోండి. ప్రతి నియోజకవర్గంలోనూ ఆడపిల్లల పరిస్థితి ఈ రోజున ఇలాగే ఉంది. అండ్ మొన్నటికి మొన్న వీళ్ళు అనౌన్స్ చేసిన తల్లికి వందనంలో కూడా చూసుకుంటే 20 లక్షల మంది పిల్లలకి అన్యాయం చేశారు ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజున. ఇది నేను చెప్తున్నది కాదు, యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ డేటాలో వాళ్ళ గణాంకాల ప్రకారం మొత్తము 87 లక్షల మంది స్టూడెంట్స్ ఉంటే 67 లక్షల మందికి ఇచ్చి 20 లక్షల మందికి అన్యాయం చేశారు. మరి ఆ పిల్లల పరిస్థితి ఏంటి? మనం పోరాటాలు చేయాలి, ప్రతి విషయం మీద మనం ఈ రోజున పోరాడాల్సిన పరిస్థితే కనబడుతోంది ఈ కూటమి ప్రభుత్వంలో. మూసేసి మేనిఫెస్టోని ఓపెన్ చేస్తే కొంచెం ప్రజలకు ఏమైనా మంచి జరుగుతుందనేది మా అభిప్రాయం. ఆల్ రైట్ అండి.